సుముహూర్తం తిథి రాహుకాలం నమ్మవచ్చా? 5000 సంవత్సరాలకు పూర్వం భారతీయ మహర్షులు సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం మొదలైన 5టితో పంచాంగాన్ని రచించారు. చరిత్రకారుల అంచనా కూడా మనకు వారాలు, నెలలు, సంవత్సరాలు, తిథులు పుట్టి 5000 సంవత్సరాలు. కానీ పూర్వీకుల అంచనా ప్రకారం త్రేతాయుగం నుండి ఖగోళ విజ్ఞానం భారతీయులకు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ తిథులు విధిని మార్చలేవు. అయితే ఏ పని చేయటానికైనా ఒక నిర్ణీత సమయం, నిర్ణీత దినం కావాలి. కాబట్టి విద్యావంతులైన పండితుల సలహా కావాలి. అలా ప్రారంభమైన ముహూర్త సమయాలు భారతీయుల్లో సుస్థిర స్థానం పొందాయి. మహాభారత యుద్ధానికి అమావాస్య ముహూర్తం పెట్టారు. అయినా పాండవులు విజయాన్ని సాధించుకున్నారు. సప్త మహర్షుల్లో విశిష్టుడిగా పేరొందిన బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీరామ పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తం వ్యర్థమైపోయిందెందుకు? అష్టమి రోజున జన్మించిన శ్రీకృష్ణుడు దశావతార శ్రేష్ఠుడిగా వాసికెక్కాడేంటి? సుముహూర్తాల వల్ల, తిథుల వల్ల మనిషి రాత మారిపోతే బ్రహ్మరాతకు అర్థమేముంది? మన తలరాతను పంచాంగాలే నిర్ణయిస్తాయి కదా. అప్పుడు మనిషి సహజంగా మనోదుర్బలుడు. తన మీద తనకే నమ్మకం తక్కువ కాబట్టే సుముహూర్తాల వలలో పడిపోతుంటాడు. నిజంగా ముహూర్త ఫలం ఉంటే ఎన్నో వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయెందుకు? సుముహూర్తానికి ప్రారంభించిన ఎన్నో వ్యాపారాలు దివాళా తీస్తున్నాయెందుకు? కేవలం ముహూర్తాల వల్లనే మంచి జరగదు. మనలో ఆత్మవిశ్వాసం, కృషి, నేర్పు, ఓర్పు, పట్టుదల ఉంటే ఏ తిథితోనూ, ఏ రాహుకాలంతోనూ పని ఉండదు. ప్రతిరోజు ప్రయాణించే విమానాలు, రైళ్లు, బస్సులు రాహుకాలం చూసుకునే బయలుదేరుతున్నాయా? అలా బయలుదేరటం కుదురుతుందా? మనం ప్రతిరోజు పనిచేసే ఆఫీసులన్నీ రాహుకాలం చూసే తెరుస్తారా? లేదే. పూర్వకాలంలో విద్యావంతులైన పండిత బ్రాహ్మణ వర్గానికి శారీరక శ్రమ చేసి సంసారం పోషించుకునే శక్తి, సమయం ఉండేవి కావు. ఏ మనిషికైనా తన సమయం చెప్పి ఆ సమయాన్నే పని ప్రారంభిస్తే మంచి జరుగుతుందని నమ్మకం కలిగిస్తే ఆ నమ్మకమే అతనిని విజయవంతుని చేస్తుంది. చైత్రమాసం శుభకార్యాలకు మంచిదని, ఆషాఢమాసం ఏ శుభకార్యానికి పనికిరాదని చెప్పడంలో ఒక ప్రయోజనం ఉంది. పొలం పనులు చేసుకోవాల్సిన సమయంలో పెళ్లి పనులు పెట్టుకోవడం మంచిది కాదు కదా. పట్టుదల, నమ్మకం నీలో కలిగిన రోజే మంచి ముహూర్తం. అనుమానం, అపనమ్మకం కలిగిన రోజే దుర్ముహూర్తం.